వాస్తవంగా జరిగిన కథేనండి. నేను నిజాలే చెప్తాను. మీకు తెలుసు కదా! ఓ పేదింటి కుర్రాడు తల్లి అంటే అపారమైన ప్రేమ అండి. ఆ తల్లి కూడా భలే కష్టజీవి. ఎంతో కష్టపడి ఆ పిల్లాడిని చదివించింది. పాపం ఆ కుర్రాడికి కూడా ముందేమీ సక్సెస్ రాలేదు. చాలా బోల్తా పడ్డాడు. చాలా పల్టీలేసాడు. మొత్తంగా కుదురుకున్నాడండి. ఒక 3, 4 లక్షల ప్యాకేజ్‌తో కుదురుకున్నాడు. ఇంక అప్పటి నుంచి కొద్ది కొద్దిగా సేవింగ్స్ మొదలెట్టాడు. ఒక 5, 6 లక్షల ప్యాకేజ్‌కి అయితే వచ్చాడు. వచ్చి అమ్మకి ఏదైనా చేపించాలనేది మొదటి నుంచి వాడికి ఇష్టమండి. చాలా చిన్న చిన్నవేవో కోరికలుంటాయి. అమ్మకి ఆ చీరలు కొనటం దగ్గర నుంచి చిన్న చిన్న బంగారాలు అన్నీ చేయించాడు. ఈరోజు అమ్మకి ఏకంగా ఒక ఇల్లు ఏర్పాటు చేద్దాం అనుకున్నాడు. కానీ అమ్మ లేదండి ఈరోజు. ఆ అమ్మని కాపాడుకోలేకపోయాడు. అన్నీ చేశాడు కానీ, అరే ఈ ఒక్కటి ఎలా మిస్ అయ్యానే, నేను అమ్మకి ఇది ఎందుకు చేయించలేదే అని చెప్పి బాధపడుతున్నాడండి. వాస్తవంగా జరిగిందే. మన మధ్య కూడా ఈ పరిస్థితి ఉంది. ఒకసారి చెక్ చేసుకోండి. ఆ అమ్మ రొమ్ము క్యాన్సర్ వచ్చి చనిపోయిందండి. రొమ్ము క్యాన్సరే కాదు, చాలా క్యాన్సర్లు అంటే గర్భాశయ క్యాన్సర్ల దగ్గర నుంచి ఇలాంటివి చాలా లేడీస్ని బాగా ఎక్కువ అటాక్ చేస్తున్నాయి. బయట ట్రెండ్ కూడా అలాగే ఉంది. డేటా కూడా చూసుకోండి. ముఖ్యంగా ముఖ్యంగా ఈ పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు ఒకప్పుడు బాగా సొమ్మున్న వాళ్ళకే వచ్చేదనుకునే వాళ్ళం. లేదండి, ఇప్పుడు వీళ్ళకి వస్తుంది. మరి అప్పుడే ఆ కుర్రాడికి అనిపించిందండి. క్యాన్సర్ సంగతి మీకు తెలుసు కదా! లేట్‌గా డిటెక్ట్ చేస్తే ఏమి చేయలేమండి. ఏమి చేయలేం. ఆ ట్రీట్మెంట్ కూడా అత్యంత బాధాకరంగా ఉంటుంది. ఆ రేడియేషన్స్‌కి తట్టుకోలేం. బతికుండంగానే ఒక రకంగా నరకాన్ని, చావుని చూపిస్తూ ఉంటారు క్యాన్సర్ ట్రీట్మెంట్. ఏం చేయలేం మరి. కానీ ఈ కుర్రాడికి అప్పుడు తర్వాత తెలిసిందండి. అప్పట్లోనే అమ్మకి మెమోగ్రఫీ దగ్గర నుంచి చాలా క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు వచ్చేసినాయండి ఇప్పుడు. చాలా తక్కువ ఖర్చే అవుతుంది. ఒకవేళ ఉద్యోగస్తులు ఏదైనా ఉన్నట్టయితే మీలో అది కూడా అంటే హెల్త్ రైడర్గా తీసుకోవచ్చు. హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటున్నాం కదా, అందులో కూడా తీసుకోవచ్చు. ఓకే, అది లేకపోయినా పర్వాలేదు. ఎక్కువ ఖర్చు ఏమీ అవ్వట్లేదు. ఇంకా బసవతారకం దగ్గర నుంచి కొంతమంది క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లు ఉన్నారు. వాళ్ళు కొంతమంది ఇంటింటికి కూడా వెహికల్స్ వస్తున్నాయి. లేదంటే మీ మండలానికి వస్తున్నాయి. మండల కేంద్రాలకి, టౌన్లకు వస్తున్నాయి. అక్కడైనా చేయించుకోవచ్చు. సరే, ఇవన్నీ పక్కన పెట్టినా కానీ సంవత్సరంలో ఒకరోజు ఒక 4, 5 వేలు ఖర్చు పెట్టి కంప్లీట్గా స్క్రీనింగ్ చేయించినా కానీ ఈ క్యాన్సర్ మహమ్మారి నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. లేకపోతే ఆ కుర్రాడు తల్లి కావచ్చు, రేపటి రోజు మన ఇంట్లో ఆడవాళ్ళు ఈ సమస్యకి బలైపోయే అవకాశం ఎక్కువ కనపడుతుంది. ఈ ట్రెండు పెరిగిందండి ఈ మధ్య. మీరు అఫీషియల్ గణాంకాలే చూస్తుంటే క్యాన్సర్ కోసం సర్వేలు అవి చేస్తూ ఉంటారు. ఎన్సిడి సర్వేలు ఇలాంటివి. ఎక్కువ కేసులు డిటెక్ట్ అవుతున్నాయండి. 10-20% పెరుగుతూ వస్తుంది గత కొన్ని సంవత్సరాలుగా. నేను బాగానే ఉన్నానులే అన్నట్టే ఉంటుంది. కానీ ఆ సిమ్టమ్స్ మనం ఐడెంటిఫై చేయలేం. ఫైనల్ స్టేజ్ వచ్చేసరికి ఇగో ఇది పరిస్థితి. కామెంట్లో మీ ఒపీనియన్ చెప్పండి. మీ చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా దయచేసి ఇలాంటి సమాచారం షేర్ చేయండి. రేపటి